కేరళలోని ఇడుక్కి జిల్లాలోని నేడంకండం అనే ప్రాంతంలో మేరీకుట్టి, మాథ్యూ అనే దంపతులు ఇద్దరు కొడుకులు సజీ, రెజీతో కలిసి నివసిస్తున్నారు. మేరీకుట్టి ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నారు. సజీ ఒక ప్రైవేట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఇతని వయసు 45 సంవత్సరాలు. ఇతని తమ్ముడు రెజీ వయసు 35 సంవత్సరాలు. ఇతను ఏ పని చేయకుండా మద్యం తాగుతూ జల్సాగా తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి సిస్టర్కి పెళ్ళి అయింది. ఆమె భర్తతో సహా అనక్కర అనే ప్రాంతంలో ఉంటోంది. 2018లో సజీ, రెజీ తండ్రి అయిన మాథ్యూ ఇంటి నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మాథ్యూ ఎక్కడికి వెళ్ళాడో పోలీసులు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. అది ఏప్రిల్ 1, 2026. సజీ ఆఫీస్ పని అయ్యాక సాయంత్రం ఇంటికి వచ్చాడు. రాత్రి 10 గంటల ప్రాంతం. రెజీ బాగా మద్యం తాగి ఇంటికి వచ్చి సజీతో గొడవ పడ్డాడు. మేరీకుట్టి, మాథ్యూలకి దాదాపు 1 ఎకరం భూమి ఉంది. ఆ స్థలం అమ్మి తన వాటా తనకి ఇవ్వాలని రెజీ రోజు గొడవ పడుతూ ఉండేవాడు. ఆ రోజు కూడా అలానే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ స్థలం మ్యాటర్ సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటామని సజీ, రెజీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. విచక్షణ కోల్పోయిన సజీ రెజీని బాగా కొట్టాడు. తర్వాత టవల్తో రెజీ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. రెజీ అరుపులు విన్న తల్లి మేరీకుట్టి ఆ గదిలోకి వచ్చి చూడగానే రెజీ చనిపోయి పడి ఉన్నాడు. తల్లి విట్నెస్ అవుతుందని గ్రహించి సజీ తల్లి మేరీకుట్టిని కూడా టవల్తో గొంతుకు బిగించి హత్య చేశాడు. ఇద్దరి మృతదేహాలను బెడ్రూమ్లో బెడ్ మీద ఉంచి తలుపు లాక్ చేశాడు. మృతదేహాలను ఎలా మాయం చెయ్యాలని 2 రోజులు సజీ బాగా ఆలోచించాడు. బయటకు తీసుకెళ్ళి ఎక్కడైనా పడేస్తే దొరికిపోతానని భావించి ఇంటి పెరడులో గొయ్యి తవ్వి ఇద్దరి మృతదేహాలను అందులోనే వేసి పూడ్చిపెట్టాడు. తల్లి, తమ్ముడు కనిపించకపోయేసరికి ఇంటి పక్కన వాళ్ళు అడిగితే సిస్టర్ వద్దకు వెళ్ళారని వాళ్ళతో చెప్పాడు. ఏప్రిల్ 9, 2026న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఓటు వేయడానికి సజీ పోలింగ్ బూత్కి వెళ్ళాడు. ఆ కాలనీలోని వాళ్ళు నువ్వు ఒక్కడివే వచ్చావేంటి, నీ బ్రదర్, మదర్ రాలేదా అని అడిగితే ఊరికి వెళ్ళారు అని చెప్పాడు. సజీ ఒక్కడే ఓటు వేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటి పక్కన ఉండేవారికి సజీ సిస్టర్ నంబర్ తెలియడంతో మేరీకుట్టితో మాట్లాడదామని వాళ్ళు కాల్ చేశారు. మేరీకుట్టి కూతురు సిని వాళ్ళు ఇక్కడికి రాలేదని చెప్పింది. సజీ వాళ్ళిద్దరూ ఊరికి వెళ్ళారని చెప్పగా మాకు వేరే బంధువులు కూడా ఉంటారు, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని సిని చెప్పింది. మేరీకుట్టిని ఇంటి నుండి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రతిరోజు ఒక ఆటో డ్రైవర్ వస్తుంటాడు. అతను రోజు ఇంటికి రావడం, మేరీకుట్టి గురించి అడగడం, ఆమె ఊరికి వెళ్ళిందని సజీ చెప్పడం జరుగుతూ వస్తుంది. 4 రోజుల తర్వాత వస్తుంది, వారం తర్వాత వస్తుంది అని సజీ ఆటో డ్రైవర్కి చెబుతూ ఉండేవాడు. ఆ రోజు మే 1, 2026. అంటే మేరీకుట్టి, రెజీ కనిపించక నెల రోజులు అయ్యింది. ఆటో డ్రైవర్ గేటు నెట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో సజీ లేడు. పెరట్లో ఉన్నాడేమో అని అక్కడికి వెళ్ళాడు. సజీ అక్కడ ఉన్నాడు. మేరీకుట్టి గారు ఇంకా ఊరుండి రాలేదా అని అడిగితే ఇంకా రాలేదు, రాగానే నేనే నీకు కాల్ చేస్తాను, నువ్వు ఇలా రోజు రానవసరం లేదు, నేను కాల్ చేస్తేనే ఇకపై ఇక్కడికి రా అని సజీ చెప్పాడు. ఆటో డ్రైవర్ సరేనని వెనక్కి తిరుగుతుండగా అతని దృష్టి నేల మీద పడింది. చుట్టుపక్కల గడ్డి నేల ఉంటే ఆ కొద్ది భాగంలో మాత్రం గడ్డి లేదు. పైగా అక్కడ తవ్వి పూడ్చినట్లు ఉండడంతో అక్కడ ఏమి పూడ్చారా అని ఆటో డ్రైవర్ అడిగాడు. ఇంట్లోని పిల్లులు చనిపోతే నేనే అందులో పూడ్చానని
సజీ తడబడుతూ చెప్పడంతో ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చింది. అతను బయటికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. పోలీసులు వెంటనే సజీ ఇంటికి చేరుకున్నారు. మేరీకుట్టి రిజీ గురించి అడిగితే సజీ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. పోలీసులు పెరట్లోకి వెళ్ళి ఆ పూడ్చబడిన ప్రదేశాన్ని గమనించి ఇదేంటి అని అడిగితే ఆటో డ్రైవర్కు చెప్పినట్లే పిల్లులు చనిపోతే పూడ్చానని సజీ చెప్పాడు. పోలీసులు అక్కడ తవ్వించారు. కుళ్ళిపోయిన మేరీకుట్టి రిజీ మృతదేహాలు అందులో ఉన్నాయి. ఇక తప్పించుకునే మార్గం లేక జరిగిందంతా సజీ పోలీసులకు చెప్పి నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు సజీని అదుపులోకి తీసుకున్నారు. అయితే 2018లో సజీ తండ్రి మాథ్యూ ఇంటి నుండి వెళ్ళిపోయాడు కదా, దాని వెనుక కూడా సజీ హస్తం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. తండ్రిని కూడా సజీనే చంపి ఉంటాడని పోలీసులు ఆ దిశగా సజీని విచారిస్తున్నారు. ఈ కేసు ఈ మధ్యనే జరిగింది కాబట్టి ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.